అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర హంగామా చేసిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. పోచారం ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి పోచారం ఇంట్లో ఉండగానే బీఆర్ఎస్ నాయకులు హంగామా సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్తో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. వారిని పీఎస్ నుండి రిమాండ్కు తరలించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర హంగామా చేసిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. పోచారం ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి పోచారం ఇంట్లో ఉండగానే బీఆర్ఎస్ నాయకులు హంగామా సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్తో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర హంగామా క్రియేట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 12 మంది టీఆర్ఎస్ నాయకుల పైన బాల్కాసుమన్ తో పాటు దాంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు గారు ఇతర బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరిపైన 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడము, అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, పోలీసులందరినీ కూడా నెట్టుకొని లోపలికి వెళ్లి హంగామా క్రియేట్ చేసినందుకు బంజారాహిల్స్ పోలీసులకు పోలీసు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఉదయం పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారంటూ కూడా సమాచారంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్కాసుమన్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి తన్ని కూడా మానిపులేట్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నారంటూ కూడా నినాదాలు చేస్తూ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర హంగామా క్రియేట్ చేయడంతో పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ 12 మంది కేసులు నమోదు చేయడం జరిగింది. మరి కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వీరందరినీ కూడా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదయం అధికారికంగా ఈ రోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి కలవబోతా ఉన్నాడు. పార్టీ మార్పుకు సంబంధించిన దానిపై కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఒక్కసారిగా బాల్కాసుమన్ మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ వచ్చి కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని ఇదే టైంలో కలవాలి, ఇదే టైంలో అతనితో మాట్లాడాలి, ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ అనేక మంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు, ఈ ట్రాప్ లో పడుతూ మేము పోచారం శ్రీనివాసరెడ్డిని కలవాలి అంటూ కూడా పట్టుబట్టడము, పోలీసులు అనుమతి లేదు అంటూ కూడా వారిని బయటికి పంపించినప్పటికీ వారు పోలీసులని నెట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపలికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినందుకు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేసినందుకు వీరందరి పైన కేసు నమోదు చేస్తున్నారు. రైట్, ఇక బీఆర్ఎస్ నాయకులందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ అంతా సద్దుమణిగిందా? ఈ 12 మంది బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు పార్టీకి చెందినటువంటి వ్యక్తులుంటే వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాకని వ్యతిరేకించకుండా, సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకోకుండా, వాహనాలకి అడ్డుపడకుండా, మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా ఇక్కడ హంగామా క్రియేట్ చేసినటువంటి 12 మందితో పాటు మిగతా వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. కార్యాలయం లోపలికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులను సైతం నెట్టేసి పూర్తిగా శాంతి భద్రతలను విఘాతం ఏర్పాటు చేసి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులను దూషించడము, వారి విధులకు ఆటంకం ఏర్పాటు చేయడంతో పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వీరిపైన కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఈ 12 మందిని అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి పోచారం ఇంట్లో ఉండగానే బీఆర్ఎస్ నాయకులు ఇంత హంగామా చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై సీఎం కూడా
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి అపస్మృతి గాని ఎక్కడైనా ఈ ఆందోళన జరిగినప్పుడు అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. అధికారికంగా ఈ సమావేశం జరగబోతా ఉంది, పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలబోతా ఉన్నాడంటూ కూడా పోలీసులు సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంతో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులను హెచ్చరిస్తూ ఈ విషయాన్ని కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని కలిసి పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం కదా, ఇంతమంది బీఆర్ఎస్ నాయకులు లోపలికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నా, పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, మీ ఫోర్స్ అంతా కూడా ఏం చేస్తా ఉంది, ఇక్కడ ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీలో జాయిన్ అవ్వేటువంటి వ్యక్తులు కూడా భయప్రాంతానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాలు మరోసారి రిపోర్ట్ అవ్వకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేయాలి, స్ట్రిక్ట్ గా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలంటూ కూడా మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి పోలీసుల విధులకు ఆటంకం ఏర్పాటు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మిగతా కార్పొరేషన్ చైర్మన్ లో మొత్తం 12 మంది బీఆర్ఎస్ నాయకుల పైన కేసు నమోదు చేసి ఆ 12 మందిని అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు వీరందరూ కూడా హాజరుపరచనున్నారు. 353 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి భేటీ అయ్యి మాట్లాడుతూ ఉండగా ఈ బీఆర్ఎస్ నాయకులంతా కూడా కార్యాలయం లోపలికి ట్రెస్ పాసింగ్ చేస్తూ బలవంతంగా లోపలికి వెళ్లి వీళ్ళు హంగామా క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని అందుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు వీరిపైన ఈ సెక్షన్ లో నమోదు అవ్వడం జరిగింది. మరి కాసేపులో వీరందరికీ రిమాండ్ తరలించేటువంటి. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దర్శనం